హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ W6లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఐబొమ్మ ఒక మూవీ వెబ్సైట్ అనమాట. ఇది చాలామంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మూవీస్ చూస్తూ ఉంటారు. అలాగే ఈ ఐబొమ్మ వెబ్సైట్ నడిపిస్తున్న రవి అనే అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఇది కూడా కొంతమందికి తెలిసిన విషయమే. అయితే ఇతను చేసిన పనికి చాలామంది ప్రజలు మద్దతు పలుకుతున్నారు అతనికి. ఇది ఎంతవరకు కరెక్టో ఏంటి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఓకే, ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్లో ఒక కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే అది ఏ సినిమా అవునండి, ఒక 3-4 గంటల్లో సినిమా రిలీజ్ అయ్యి ఒక 3-4 గంటలు అయిన వెంటనే వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ వెబ్సైట్ నిర్వహించే కార్యక్రమం. అయితే ఇది ఎంతవరకు మంచిగా అన్నది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రవి అన్న అతను చేసింది, ఈ వెబ్సైట్ నడిపే రవి అన్న చేసింది ఏంటంటే, పేద ప్రజలు థియేటర్కి వెళ్ళి అంత టికెట్లు రేట్లు ఎక్కువగా ఉన్న టైంలో థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళకి నేను ఇటువంటి ఒక మార్గాన్ని సృష్టించాను అని చెప్పేసి అతను అనుకుంటున్నారు. నిజం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని చూద్దామని ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే, వెబ్సైట్కి వెళ్ళగానే సినిమా ఆ మూవీ ఓకే, అది రావడం కూడా క్వాలిటీగా ఉండదు. ఓకే, అయినా సరే చూసేవాళ్ళు చూడాలి, థియేటర్కి వెళ్ళాక చూడాలనుకున్న వాళ్ళు ఓపెన్ చేస్తారు, చూస్తారు. చూసిన వెంటనే దాంట్లో ముందుగా ప్లే అయ్యేది ఏంటి? బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ సైట్ల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మీరు ఆ మూవీ చూస్తున్నంతసేపు పైన బెట్టింగ్ సైట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మళ్ళీ మధ్యలో కూడా సినిమా వస్తుందో లేకపోతే మధ్యలో ఆ బెట్టింగ్ యాప్ తెలియదు అనమాట. రెండు కలిసిపోయి ఉంటాయి. చాలా మంది చూసిన వాళ్ళు కూడా తెలుస్తుంది ఏది సినిమా ముక్కో ఏది బెట్టింగ్ సైట్ ముక్కో కూడా తెలియనట్టుగా రెండు క్లబ్ చేస్తారు. ఒకవేళ ఇతను నిజంగా ప్రజలకి మంచి చెయ్యాలని అని అనుకున్న వాడైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఇటువంటి వాటిని ప్రమోట్ చేయరన్నమాట. కాబట్టి మంచి చేస్తున్నాను అని చెప్పుకుంటా జనాల యువత జీవితాలని నాశనం చేస్తున్న వాడు ఈ రవి అనమాట. కాబట్టి ఒకటి చెప్పాలంటే, ఒకవేళ ఏదైతే మంచి చేశాడు కదా, ఏదైతే అలాగైనా మంచి చేశాడు కదా, బెట్టింగ్ సైట్లు పక్కనెట్టు, అది అనవసరం, ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారో అది అనవసరం, థియేటర్కి వెళ్ళి చూడలేనటువంటి వాళ్ళకి మంచి చేశాడు కదా అంటే, ఇంతకుముందు ఇలాగే హర్ష సాయి అని ఒక యూట్యూబర్ ఉండేవారు, అందరికీ తెలిసిందే. అతను కూడా ఎంతో మందికి చాలా చాలా సహాయం చేశాడు. మీ అందరికీ తెలిసిందే. అతను చేసిందల్లా ఇంకోటి ఏంటి అంటే తప్పు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. మరి అతనిని దోషిగా ఉంచి అతన్ని అంతలాగా అందరూ కూడా ఒకేసారి అంత మంచి చేసిన తర్వాత కూడా ఇలా నెగిటివ్గా చేసేటప్పటికి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని చెప్పేటప్పటికి అతన్ని ఒక దోషిలాగా చూసిన ఈ జనాలందరూ, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో మీ సినిమాకి ఏదో చూపించి వాటి కోసం చేసిన అతన్న మట్టికి ఐబొమ్మని ఇతన్న మట్టికి ఏదో దేవుళ్ళ కొలిచేస్తున్నారు. కాబట్టి ఒకటి చెప్తాను నేనంటే, ఎవరో కూడా ఏది కూడా మీకు ఫ్రీగా, జనాలకు ఏది ఫ్రీగా చేయరు. ఇతను నిజంగా జనాల కోసం చేసిన వాడైతే, ఈ ఐబొమ్మ నడిపిన ఈ రవి అన్నవాడు జనాలకు మంచి కోరతం కోసమే చేసినోడైతే, వాళ్ళ మీద జాలిపడే చేసినోడైతే ఈ బెట్టింగ్ సైట్లు వీటిల్లో అడ్వర్టైజ్మెంట్ చేయడు. మూవీ చూద్దామని ఆ వెబ్సైట్, ఐబొమ్మ అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏదో అనేక రకాల సైట్లు ఓపెన్ అయిపోతూ ఉంటాయి, అనేక పాపప్లు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సరే అని చెప్పేసి ఒకటి నొక్కుదామనేటప్పటికి కరెక్ట్గా అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, వేరే బెట్టింగ్ యాప్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. ఒక్కసారి వన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినా అది ఏం జరుగుతుందంటే, ఇంకా ఓపెన్ చేసిన వాళ్ళకి ఇంక ఈ బెట్టింగ్ ఏ బెట్టింగ్ సైట్ అయితే కనుక అడ్వర్టైజ్మెంట్ వస్తుందో, ఇంకా వాళ్ళకి వాళ్ళ మొబైల్కి వస్తూనే ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లు, ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటాయి. ఒకసారి దాంట్లోకి లాగిన్ అవ్వకర్లే, ఆ మూవీ చూద్దామని ఆ సైట్ని ఓపెన్ చేయగానే అది పాపప్ వెంటనే నొక్కేమో అంటే ఆ పాపప్ తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లోకి తీసుకెళ్ళిపోతే, ఆ తర్వాత వెనక్కి వచ్చిన ఇంకా అక్కడి నుంచి వీళ్ళకి మొబైల్కి ఫోన్లు రావటం, లేదంటే మెసేజ్లు రావటం, ఆ బెట్టింగ్ సైటు ఏదైతే వెళ్ళిందో అక్కడి నుంచి వస్తూ ఉంటాయి.
ఇంకా ఇలా కూడా యువత అన్న వాళ్ళని నాశనం చేయడానికి ఈ ఐబొమ్మ అన్నది ఉందన్నమాట. కాబట్టి నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇక్కడ 'హర్ష సాయి' లాంటి వాళ్ళని వెనక తీసుకొస్తున్నానో, లేకపోతే ఐబొమ్మ లాంటి వాళ్ళని ఏదో అంటున్నానో ఇలా ఇది కాదు. ఏదైనా సరే, ఎవరు ఏది చేసినా సరే తప్పుడు మార్గంలో యువత అన్న వాళ్ళని, జనాలందరినీ తీసుకెళ్ళకూడదు. మీరు ఒకటి అవగాహన చెందాలి. మీకేదో మంచి చేస్తున్నారు, మంచి జరుగుతుందని అనుకుంటున్నారు తప్ప, జనాల జీవితాలతో వీళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు. కాబట్టి ఈ ఐబొమ్మ నిర్వహించిన రవిని ఈ జనాలందరూ కూడా మా దేవుడు, మాకు ఎంతో మా మా పేద ప్రజలకి థియేటర్‌కెళ్ళి చూడలేనటువంటి అంత టికెట్ రేట్లు పెట్టి కొనుక్కోలేని మాలాంటి వాళ్ళకి దేవుడు లాంటోడు అని చెప్పేసి ఎక్కడికో ఎత్తేస్తున్నారు. అతను చేసింది ఈ ఈ ఏదో మీకు చిన్నా చితకాగా ఏదో ఆ వెబ్‌సైట్‌లో ఏదో సినిమాలు చేసి చూపించేస్తున్నారు అంతవరకు మీరు అనుకుంటున్నారు తప్ప, ఎంతోమంది యువత అన్నవాళ్ళు ఆ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసి, ఆ బెట్టింగ్ సైట్‌లు అడ్వర్టైజ్‌మెంట్లు చూసి ఆటిల్లోని ఆడి ఎంత జీవితాలు నాశనం అయిపోతున్నాయో మీకు తెలియట్లేదు. ఇతను ఏదో మీకు మంచి చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. ఎన్నో కోట్లు ఈ వెబ్‌సైట్‌లో ఈ బెట్టింగ్ సైట్‌లో అడ్వర్టైజ్‌మెంట్ చేసి ఎన్నో కోట్లు సంపాదిస్తున్నాడనమాట. కాబట్టి ఏదో మంచి చేసేసాడు, ఏదో చెందేసేసాడు అని చెప్పకండి. మీకు మంచి చేసేది ఇది మంచి పని కాదు. ఈ సినిమా ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ చూపించే ఆటిలకి మీరు సంతోషపడిపోతున్నారు. కానీ ఎనకాల ఎంతోమంది యువత అన్నవాళ్ళు మీ పిల్లలే కావచ్చు, మీ పిల్లలే మీ చుట్టూ మీ వాళ్ళే అయిపోతారు. ఎంతోమంది ఆ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసి ఆ సినిమా కోసమని వెళ్ళిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్లు చూసి అందులో సైన్ అప్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. మీరు థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడలేకపోతే గనక మొదటగానే వెళ్ళిపోయి అంతంత రేట్లు ఉన్నప్పుడు వెళ్ళవలసింది. ఆళ్ళు రేట్లు పెట్టుకున్నారు. ఎంతో కోట్లు పెట్టి సినిమాలు తీసుకుంటున్నారు. వాళ్ళు టికెట్ రేట్లు ఆళ్ళు పెట్టుకుంటారు. ఇష్టమైన వాళ్ళు వెళ్తారు. ఇష్టం లేని వాళ్ళు ఆగిపోతారు. రేట్లు తగ్గాక మీరు వెళ్ళండి. మొదటి రోజే వెళ్ళిపోవాలి, చెందాలి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు చేయమంటున్నారు చెప్పండి? మీరు రావాలి, కన్ఫామ్‌గా మీరు రావాలి అని చెప్పేసి ఏమి అనట్లేదు కదా! మీకు ఇష్టమయ్యి మీరు వెళ్తున్నారు. ఇప్పుడు నేను సినిమా వాళ్ళని వెనకేసుకొస్తున్నాను అయి కాదు. వాళ్ళు పాపం ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసుకున్నారు. ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తీసుకుంటారు, కష్టపడతారు. అయ్యో! ఒక రూపాయి వస్తదని. ఎవరైనా సరే ఏదైనా జరుగుతదని. ఆళ్ళ బెట్టింగ్ యాప్స్‌లో ఈ ప్రమోషన్ ఏం చేయలేదు కదా! ఒక సినిమా తీసుకున్నారు, కష్టపడ్డారు, టికెట్ రేట్లు పెట్టుకున్నారు. వాళ్ళకేమైనా లాభం వత్తదేమని ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు. మిమ్మల్ని ఎవరు ముందెళ్ళిపోయి ఎవరో ఎగబడి చూసిపోమన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత తగ్గిన తర్వాత వెళ్ళండి. లేదంటే కనుక ఓటీటీలో వస్తాయి చూడండి. లేకపోతే ఓటీటీలో లేకపోతే కొన్ని రోజులకి టీవీలో వేస్తారు చూడండి. కంగారు పడిపోయి చూసేసి మీరు గుడ్లు చింపేసుకొని చెందేసి లేనిపోని మాకు ముందుగానే చూసేయాలి అని కంగారు వచ్చేసి ఇటువంటి పనికిమాలిన వెబ్‌సైట్‌లు, మూవీ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసేసి ఇప్పుడు ఐబొమ్మనే కాదు ఇంకా చాలా రకాల వెబ్‌సైట్‌లు ఉన్నాయి. ఈ సినిమాలు చూడటానికి కొత్తగా వచ్చినయి ఇల్లీగల్ వెబ్‌సైట్‌లు అన్నమాట. అయన్నీ ఓపెన్ చేసేసి మిమ్మల్ని అందులో పాపప్‌లు ఓపెన్ చేసేసుకొని అందులోకి వెళ్ళిపోయి లాగిన్‌లు అయిపోయి ఎక్కడ పడితే అక్కడికి సైట్‌లని ఇంకా కొన్ని బెట్టింగ్ యాప్స్ సైట్‌ల్లోకి వెళ్ళటం కాదు. అది ఓపెన్ చేస్తే ఆ సైట్‌లు ఇంకో ఎక్కడికే కొన్ని మీకు తెలిసే ఉంటది. కొన్ని పోర్న్ వీడియోలు టైపు సైట్‌ల్లో కూడా తీసుకెళ్ళిపోతా ఉంటాయి. అక్కడ కూడా కొంతమంది యువత ఏమవుతారు, సినిమా ఓపెన్ అవుద్దామని నొక్కుతారు. తీరా చూసేటప్పటికి అది వేరే అట్లా తీసుకెళ్తుంది. అక్కడ కూడా దానికి కూడా తప్పుదోవ పట్టే ఈ మార్గాలే. కాబట్టి ఈ ఐబొమ్మ అని కాదు, ఇంకా మూవీ సినిమాలకు సంబంధించిన ఏదైనా సరే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో సినిమా వరకే మేము అనుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్‌లన్నీ చాలా రకాలుగా జనాలని తప్పుదోవ పట్టించడానికి అనమాట. ఇలా బెట్టింగ్ యాప్స్ సైట్‌లని పాపప్‌లు రావడమే కాకుండా అడ్వర్టైజ్‌మెంట్ కాకుండా ఇంకా ఆ సైట్‌లు ఓపెన్ చేస్తే ఇంకా అనేక రకాల వల్గర్ సంబంధించిన సైట్‌ల్లో కూడా వెళ్ళిపోయి ఈ యువత అన్న వాళ్ళని చెడగొడతానికి తప్పుదోవలో పట్టించడానికి చాలా రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటదనమాట. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఎవరు కూడా కంగారు ఏం లేదు. సినిమా రిలీజ్ అన్నీ వెళ్ళిపోవాలి, మేము చూసేయాలి అని అనుకుంటే ఎవరు ఆనందం ఉన్న వాళ్ళు అలా వెళ్తారు. ప్రతి వాళ్ళు మీరు చెందాలి అని చెప్పేసి మేము చూసేయాలి ఏమైపోయింది అని చెప్పేసి ఈ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసేసి అనవసరంగా ఎటు కాని స్థితిలోకి వెళ్ళకండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఎంత మంచి పని చేసినా ఈ జనాల్ని, యువత అన్న వాళ్ళని పక్కదోవ పట్టించే ఇటువంటి బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్‌ల్లో అడ్వర్టైజ్‌మెంట్లు చేసిన, ప్రమోషన్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించవలసిన తప్పనిసరిగా శిక్షించాలన్నమాట. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా అవగాహన చెందండి. అదేదో మంచి చేసేసాడు, మా కోసం ఏదో మా కోసమే చేసేసాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ అతను డబ్బు కోసం చేసాడు. జనాల జీవితాలను నాశనం చేయడానికి, యువతరం వాళ్ళని తప్పుదోవలో పట్టించడానికి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేయడానికి అతను చేశాడు తప్ప జనాల మీద జాలిపడి, దయపడి కాదనమాట. కాబట్టి మీరు అవగాహన చెందండి. దయచేసి ఇటువంటి ఆటిల్ని, ఇటువంటి వాళ్ళని, ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేసి మీరు ఇంకా ఇంకా తప్పుని ప్రేరేపించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఫ్రెండ్స్ ఇదే అనమాట నేను చెప్పాలనుకున్నది. కాబట్టి ఎటువంటి ఇల్లీగల్ సైట్లను ఓపెన్ చేయకండి. అది ఐబొమ్మ సినిమాకి సంబంధించిందైనా, లేదా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిందైనా వీటిని కూడా ఓపెన్ చేయకండి. అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోకండి. అటువైపు ఒక్కోసారి బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. మీ అకౌంట్, మీ డేటా అంతా కూడా ఈ కొన్ని ఇల్లీగల్ సైట్లలోకి, కొన్ని సైట్లు ఓపెన్ చేయగానే అవి వేరే లింకుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీ డేటాని హ్యాక్ చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి సైట్లను ఓపెన్ చేయకండి. ఇదే అనమాట ఈ రోజు వీడియో. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.